ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ మాట ఇజ్రాయేలీలకు చెప్తున్నాడు. ఇక్కడ స్వకీయ సంపాద్యము అంటే సాధారణ సంపద కాదని, హృదయానికి అత్యంత ప్రియమైన ప్రత్యేకమైన విలువైన వస్తువుల్లాగా దేవునికి వారు విలువైన వారని అర్థం. ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలయ్యాక ఎడారి ప్రయాణంలో ఉన్నారు. దేవుడు వారిని తన ప్రత్యేక ప్రజలుగా చేసుకోవడానికి వారితో ఒక నిబంధన చేయబోతున్నాడు. అయితే వారు ఆయన మాటను శ్రద్ధగా వినాలి. వినడం అంటే కేవలం చెవితో వినడం కాదు, హృదయంతో స్వీకరించడం, దానిని సత్యంగా అంగీకరించడం, జీవన శైలిలో, ఆలోచనల్లో, నిర్ణయాల్లో ఆ మాటను పాటించడం. ఉదాహరణకు, దేవుడు నోవాహుకు జలప్రలయం వస్తుందని చెప్పాడు. నోవాహు దేవుని మాట శ్రద్ధగా విని ఓడ నిర్మించాడు. ఫలితం ప్రపంచమంతా నశించిన నోవాహు కుటుంబం కాపాడబడింది. అలాగే దేవుడు అబ్రహాముతో నీ స్వదేశం వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము ఆలస్యం లేకుండా పాటించాడు. ఫలితం దేవుడు అతన్ని సమస్త జనములకు ఆశీర్వాదముగా మార్చాడు. ప్రియులారా, దేవుడు మనలను ప్రపంచంలోని కోట్ల మందిలో ప్రత్యేకంగా చూసి తన విలువైన సంపదగా ఎంచుకుంటాడు. కానీ మనం ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు మాత్రమే. అనుసరించడం కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, కానీ అది దేవుని ప్రత్యేక రక్షణ, ఆశీర్వాదం మరియు గౌరవానికి దారితీస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని. ప్రియులారా, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయటి యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిమి. ప్రియులారా, మనము పరదేశులమును, యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుదురని నీవు నీ ప్రజలను ప్రపంచంలోని కోట్ల మందిలో ప్రత్యేకంగా చూసి నీ విలువైన సంపదగా ఎంచుకుంటావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ మాట శ్రద్ధగా విని మా జీవన శైలిలో, ఆలోచనల్లో, నిర్ణయాల్లో నీ మాటను పాటిస్తూ నీవిచ్చే రక్షణ, ఆశీర్వాదం మరియు గౌరవాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, సమస్తమైన దుర్నీతి నుండి మమ్మలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను నీకోసరము పవిత్రపరుచుకొని నీ సొత్తుగా చేసుకొనుటకు నిన్ను నీవే మా కొరకు అర్పించుకున్నావు గనుక ఈ లోకములో మేము స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతికే వారంగా ఉండుటకు కృపచూపమని, మేమేమి చేసినానో అది మనుషుల నిమిత్తము కాక నీ నిమిత్తమని మనస్ఫూర్తిగా చేసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమెన్.